Good afternoon. Welcome to Doctor's Time. ADHD, Attention Deficit Hyperactive Disorder. ఈ సమస్య ఎక్కువగా చిన్న పిల్లల్లో కనిపిస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారికి ఒత్తిడి, ఆందోళన పెరిగిపోయి నిరాశకు దారితీస్తుంది. అంతేకాదు ఎక్కువగా పరధ్యానం, బద్ధకం, చిరాకులో ఉంటారు. ADHD వ్యాధి 3 ఏళ్ల ప్రాయం నుంచే మొదలవుతుంది. ఈ సమస్య ప్రస్తుత కాలంలో పెరిగిపోయింది. భిన్న విభాగాలకు విస్తరించిన ఎదుగుదల సమస్య. ఇన్నాళ్లుగా పాశ్చాత్య దేశాల్లోనే ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మన దేశంలోనూ ఎక్కువగానే ఉన్నట్టు కొన్ని సర్వేలు చెప్తున్నాయి. వీరందరిలోనూ కొన్ని రకాల లక్షణాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. కొన్ని అంశాల్లో ఎదుగుదల అస్తవ్యస్తమవుతోంది. అందరిలోనూ ఒకే లక్షణాలు ఉండకపోవచ్చు, కానీ ముందుగానే దీని ఆనవాళ్లు పట్టుకుంటే దీన్ని అధిగమించడం సులభం అంటున్నారు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కవిత గారు. ప్రస్తుతం వారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 040233107229 and 730. హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, ADHD అంటే ఏంటి? అసలు ఏ కారణాల చేత ADHD అనేది వస్తుంది? ADHD అంటే మనకి బిహేవియరల్ డిజార్డర్, అది అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటూ ఉంటాం. అంటే వీళ్ళకి ఇది మనకు చిన్నపిల్లల్లో గమనిస్తుంటాం. అంటే పెద్దవాళ్ళు ఉండదని కాదు, కొన్ని నోన్ పీపుల్లో కూడా మనకి ఈ సమస్య గమనించే ఛాన్సెస్ ఉంటాం. ఇంటెలిజెంట్ పీపుల్లో కూడా ఈ సమస్య మనం గమనించే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మనకి ఇది గుర్తించే ఏజ్ కనుక ADHD తీసుకుంటే 7 years to 11 years మధ్యలో ఎక్కువ మనం గమనించే అవకాశాలు ఉంటాయి. సో మేల్స్ ఫీమేల్స్ ఇద్దరికి ఇట్లా ఎవరికైనా రావచ్చు. బట్ కంపేర్ టు చిన్నపిల్లల ఆడవాళ్ళలో కంటే మగవాళ్ళలో మనకి సమస్య ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువ గమనిస్తూ ఉంటాం. అసలు ADHD అనేది ఇందాక మీరు అన్నట్టుగా అంటే మనకు పాశ్చాత్య దేశాలు అంటే అమెరికన్లో కానీ యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువగా చూసేవాళ్ళం. బట్ నవేడేస్ ఎక్కువగా మనకి ఇండియాలో కూడా చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ అవుతుంది. ఇంతకుముందు 10,000లో 1 or 2 మాత్రమే డిటెక్ట్ అయ్యేవి. బట్ నవేడేస్ 1000లో మనకి 10 to 20 people అనేది ఎక్కువగా డిటెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. దానికి రీజన్స్ కనుక తీసుకుంటే ముఖ్యంగా మనకి లేట్ మ్యారేజెస్ ఒకటి, అండ్ హెరిడిటరీ వంశపారంపర్యంగా ఏదైనా ప్రాయంలో ఎవరికైనా రన్ అవుతున్నా కూడా ఈ సమస్య వచ్చే ఛాన్సెస్ మనం గమనిస్తూ ఉంటాం. సో దానికి తోడు మనకి ప్రీమెచ్యూర్ డెలివరీస్, అంటే నార్మల్గా మనకు డెలివరీ అయినా మామూలుగా ఓవరాల్గా పీరియడ్ కనుక తీసుకుంటే ప్రెగ్నెన్సీ పీరియడ్ 9 months 9 days or 9 months 7 days. కొంతమందికి ప్రీమెచ్యూర్ అంటే 7 months ఎంటర్ అవుతున్నా కానీ 7 months క్రాస్ కాకుండానే 8 month ఎంటర్ లోపలనే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కండిషన్లో కూడా మనకి ADHD మనం గమనిస్తూ ఉంటాం. అండ్ లో బర్త్ వెయిట్ పీపుల్, సో నార్మల్గా బర్త్ వెయిట్ అనేది మనకు 2.5 to 3 అనేది నార్మల్ బర్త్ వెయిట్. 3.5 అంటే ఎక్సెసివ్, అది వేరే లోకి వస్తుంది. సో 2 kgs బిలో 1.5 to 2 రేంజ్లో కానీ 1.25 kgs కూడా లో బర్త్ వెయిట్ పీపుల్గా మనం గమనిస్తుంటాం. సో అలాంటి కండిషన్లో కూడా మనకి ఎక్కువ ADHD సమస్య మనం గమనించే అవకాశం ఉంటుంది కంపేర్ టు అదర్ పీపుల్. అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ కాజెస్ కనుక తీసుకుంటే లెడ్ పాయిజనింగ్ అంటాం. సో మెర్క్యూరీ పాయిజనింగ్ కానీ, ఫుడ్ ఐటమ్స్ లెడ్ పాయిజనింగ్ కానీ, లేకపోతే మెర్క్యూరీ పాయిజనింగ్ ఉండడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు మనం ఎక్కువ గమనిస్తుంటాం. ఇవన్నీ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్, అంటే యాక్చువల్గా రావడానికి కారణాలు ఇవైనా అడిటివ్స్ కనుక తీసుకున్న, ప్రిజర్వేటివ్ ఫుడ్ కనుక తీసుకుంటే పెరిగే అవకాశం మనం ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో వీటికి తోడు ఎనీ కండిషన్ డ్యూరింగ్ డెలివరీ హైపాక్సిక్ కండిషన్కి లోన్ అయినా, అంటే సో బ్రెయిన్ ఇంజరీ కానీ, ఇప్పుడు డెలివరీ టైంలో చాలామందికి హైపాక్సిక్ అంటే నార్మల్ డెలివరీకి ఎక్కువ స్ట్రెస్ అయిపోవడం వల్ల ఎక్కువసేపు డెలివరీ టైంలో అవ్వడం వల్ల కూడా బ్రెయిన్కి హైపాక్సిక్ కండిషన్ అయిపోయి మినిమం బ్రెయిన్ ఇంజరీ లాంటి కండిషన్స్ ఏర్పడ్డా కూడా అప్గార్ స్కోర్ అంటూ ఉంటాం డెలివరీ తర్వాత పిల్లల్లో. అది 10కి ఎబవ్ ఉంటే దట్ ఈస్ నార్మల్. అది 5 కానీ 6 కానీ ఆ విధంగా ఉండడం వల్ల ఇట్ మే లీడ్స్ టు హైపాక్సిక్ కండిషన్. సో నవేడేస్ ఇలాంటి కేసెస్ చాలా పెరుగుతున్నాయి. అలాంటి కండిషన్లో కూడా మనకు ఇండైరెక్ట్గా బ్రెయిన్ ఇంజరీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. దెబ్బ తగలనే లేదు, బట్ ఆ పర్టికులర్ రీజియన్లో మనకు డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా జరగకపోవడం వల్ల ఇప్పుడు మనకు బ్రెయిన్లో సర్టెన్ ఏరియాస్ చాలా ఉంటాయి. దానికి సర్క్యులేషన్ నార్మల్గా లేకుండా చేయకుండా, డెవలప్మెంట్ ప్రాపర్గా లేకుండా న్యూరలాజికల్ డిఫెక్ట్స్ అనేది చిన్న ఉన్నప్పుడు కామన్. కొంతమందికి అక్కడ హైపాక్సిక్ కండిషన్ వస్తే చిన్నపిల్ల ఫిట్స్ వస్తూ ఉంటాయి. కొంతమందికి అది ADHD వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో రీజన్స్ ఏవైనా సో బేబీ మాత్రం ADHDకి దారికి తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ మేనరికం మ్యారేజెస్లో కూడా, సో లేట్ మ్యారేజెస్లో కూడా మనం ఎక్కువ గమనిస్తున్నాం. సో వీటన్నిటికీ కనుక పక్కన పెడితే మనం ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ తీసుకున్నా కూడా నవేడేస్ సింగిల్ అంటే నథింగ్ బట్ సింగిల్ ఫ్యామిలీ అవ్వడం అది కూడా ఒక రీజన్. ఎందుకంటే చిన్నపిల్లలు మెయింటైన్ చేయడం కష్టం అవుతున్నా కూడా సో మనకు కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరెంటల్ హిస్టరీ లేకుండా ఇప్పుడు డెలివరీ అవ్వగానే విత్ ఇన్ 4 weeks or 1 month 2 monthsలోనే సో బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేసి నార్మల్గా బాటిల్ ఫీడింగ్కి వెళ్ళిపోయి జాబ్స్కి వెళ్ళిపోవడం. సో ఇది కూడా అంటే అటాచ్మెంట్ టు ద బేబీ అనేది చాలా నవేడేస్ తగ్గింది. అది కూడా ఇండైరెక్ట్గా ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో ప్రీవియస్గా ఉండి ఇప్పుడు లేని రీజన్లో ఇది మెయిన్ కాజిటివ్ ఫ్యాక్టర్ కూడా మనం కనుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. దేర్ ఈజ్ నో అటాచ్మెంట్ బిట్వీన్ ద మదర్ అండ్ చైల్డ్, అది కూడా ఒక రీజన్. అండ్ దెర్ ఈజ్ నో కాన్సన్ట్రేషన్, అంటే చిల్డ్రన్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం కూడా ఒక రీజన్. ఎందుకంటే వాళ్ళు అదే టైంలో వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ కావచ్చు, మాటలు కానీ, కూర్చోవడం కానీ, నిలబడడం కానీ, పాకడం కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ మైల్ స్టోన్స్ అనేది
సపోర్టివ్ లెవెల్స్లో ఉంటే ఇది పాజిటివ్గా మనకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి ఏ కండిషన్లో అయినా అబ్నార్మల్గా ఉన్నా కూడా ఇలాంటి కండిషన్స్ మనం ఎక్కువ గమనిస్తున్నాం. కొంతమందికి ఆటిస్టిక్ వెళ్తున్నారు, కొంతమందికి ADHDగా టర్న్ అయ్యడానికి మనం కారణాలు గమనిస్తున్నామండి. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ కి అలాగే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ సెన్సిటివ్ డిజార్డర్ కి అంటే తేడా ఏమైనా ఉందా? సో హైపర్ సెన్సిటివ్ ఇస్ నథింగ్ బట్ ఓవర్ రియాక్షన్ టు ద స్టిమ్యులై, నథింగ్ బట్ ఇంపల్సివ్నెస్ ఎక్కువగా ఉండడం. బోత్ ఆర్ సిమిలర్, జస్ట్ బార్డర్ లైన్ మాత్రమే మనకు తేడా గమనించే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి అటెన్షన్ డెఫిసిట్ అంటే మనకు సిమ్టమ్స్ ఏ విధంగా గమనిస్తామంటే ఇది బిహేవియరల్ థెరపీ. మనకి ఎలాంటి డయాగ్నోసిస్ చేసినా కూడా మనకు ఆన్ రిపోర్ట్స్ నథింగ్ విల్ బి ఫైన్, బట్ అబ్జర్వేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే బిహేవియరల్ డిజార్డర్ కాబట్టి ఇప్పుడు మనకు ఆటిస్టిక్ కానీ ADHD కానీ బార్డర్ లైన్ మాత్రమే చేంజ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా మనం గమనిస్తుంటాం. ADHD అంటే అటెన్షన్ లేకపోవడం, అంటే ఒక పర్టికులర్ వర్క్ చేస్తే కనుక దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, ఫిజికల్లీ రెస్ట్లెస్ అండ్ మెంటల్లీ రెస్ట్లెస్ మనం గమనిస్తూ ఉంటాం. అంటే ఒక దగ్గర కూర్చోలేని పరిస్థితి, చిన్నపిల్లలే కావచ్చు పెద్దవాళ్ళే కావచ్చు రెస్ట్లెస్ కండిషన్స్ ఉంటూనే ఉంటారు. తిరగడం, కూర్చోవడం, జంపింగ్ చేయడం అలాంటి ఎక్కువ ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంటాయి. దానికి తోడు సో ఏదైనా వర్క్ ఇస్తే కనుక టాస్క్ ఇస్తే కనుక ఆ టాస్క్ని కంప్లీట్గా చేయలేకపోవడం, సో నెక్స్ట్ ఇమీడియట్లీ ఇంకొక టాస్క్లోకి వెళ్ళిపోవడం, ఇంకో కండిషన్కి వెళ్ళిపోవడం. సో నేను మాట్లాడుతున్న చేసిన చాలా మంది మన పిల్లలు గమనిస్తుంటాం, మధ్యలో ఎక్కువ ఇంటరప్ట్ అవుతూ ఉంటారు, ఇంటరాక్షన్ చేస్తూ ఉంటారు. అంటే క్వశ్చనింగ్ కోసం అని డిఫరెంట్ అయినా కూడా క్వశ్చనింగ్ అనేది కాకుండా కాన్సన్ట్రేషన్ లేకుండా ఇంటరాక్షన్ చేస్తుంటారు, ఇంటరాక్షన్ ఎక్కువగా అవుతూ ఉంటారు. అది ఒక రీజన్. ప్లస్ మనం పిలిస్తే పలకకపోవడం, మనం ఇచ్చిన ఆన్సర్కి క్వశ్చన్కి పలకకపోవడంతో పాటు రెస్పాండ్ అవ్వకపోవడం, వినకపోవడం, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్తో ఉండకపోవడం, అంటే దెర్ ఇస్ నో అబ్జార్ప్షన్ లెవెల్. మనం చెప్పింది వినకపోవడంతో పాటు డిస్ట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది, అటెన్షన్ తక్కువగా ఉంటుంది. దానితో రెస్ట్లెస్నెస్ యాడ్ అయింది అనుకోండి, ఈవెన్ దో వాళ్ళ IQ నార్మల్గా ఉన్నా, సో ఈవెన్ దో దే ఆర్ గుడ్ పర్ఫార్మర్స్ అయినా కూడా మనం చాలా స్కూల్లో కానీ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మీ బాబు చాలా ఇంటెలిజెంట్ అండి ఆన్సర్ చెప్తారు, బట్ ఆన్ రైటింగ్ they won't write, they will do more mistakes. సో ఇనిషియల్ స్టేజ్ మనకు ఆ విధంగా కూడా మనకు అనుకోవచ్చు, విల్ టెల్ ద ఆన్సర్స్, బట్ ఒక దగ్గర కూర్చోండి తిరుగుతూనే ఉంటుంటాడు, బయటకు వెళ్ళిపోతూనే ఉంటారు, ఈ పాప బాబు అని చెప్తుంటారు. సో అది కూడా ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ మనకు హైపర్ యాక్టివిటీ కింద గమనించవచ్చు. అండ్ కొంతమంది కాన్సన్ట్రేషన్ అనేది పెట్టలేరు. సో అబ్జార్ప్షన్ ఈజ్ గుడ్ ఉంటుందంటే వాళ్ళు అంటే దే అబ్జర్వేషన్ ఇంటెలిజెంట్ ఉంది, మెమరీ కొంచెం వీక్ ఉన్నా ఎందుకంటే కాన్సన్ట్రేషన్ తక్కువ అవడం వల్ల వాళ్ళకి అది అంటే అబ్సెంట్ మైండెడ్నెస్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో దాని పరంగా వాళ్ళ లైఫ్లో ఒక సెటిల్మెంట్ అని లేకుండా ప్రాబ్లం గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ దో దే ఆర్ ఇంటెలిజెంట్ పీపుల్ బట్ దే ఆర్ నాట్ గుడ్ పర్ఫార్మర్స్, ఆ విధంగా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా డిస్ట్రాక్షన్ అండ్తో పాటు మే లీడ్స్ టు డిస్ట్రాక్షన్ మే లీడ్స్ టు చాలా డ్యామేజ్ కిందకి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎర్లీగానే చైల్డ్హుడ్లోనే గమనించామనుకోండి, తొందరగా మనం దాన్ని రివర్స్ చేసుకునే పాసిబిలిటీస్ ఉంటాయి. నలుగురిలో కలవకపోవడం, ఇద్దరు పిల్లలు కనుక గేమ్స్ ఆడుతూ ఉంటే మనం చాలా గమనిస్తుంటాం, ఎదుటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళ గేమ్ వీళ్ళే ఆడుతుంటారు. సో దట్ ఈస్ రెస్ట్లెస్నెస్ ఆఫ్ ద మైండ్. సో తొందరపాటుతనం అనేది ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ స్థిమితంగా కూర్చోడు కాబట్టి వాళ్ళకి 100 వచ్చే టాలెంట్ ఉన్నా కూడా దే వోంట్ రైట్. మధ్యలో వాళ్ళు రివర్స్ రాయడం కానీ, స్పెల్లింగ్ మిస్టేక్ చేయడం కానీ, స్పెల్లింగ్స్ ఎగ్గొట్టడం కానీ, నేను రాస్తానని అనుకుంటారు బట్ దే వోంట్ రైట్. సో ఆ విధంగా వాళ్ళ లైఫ్లో చాలా స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ కొంతమందిలో మనం స్పీచ్ కూడా ప్రాబ్లంకి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇనీషియల్ స్టేజ్లో మనకు నడవడం కానీ, కూర్చోడం కానీ ఆల్ మైల్ స్టోన్ విల్ బి వాళ్ళకి నార్మల్గా ఉంటాయి, బట్ డీల్ ఇన్ ద స్పీచ్ అంటే వాళ్ళు వినాలి. ఫస్ట్ థింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్లో మనకు వినడం అనేది ఉండదు కాబట్టి, సో వాట్ వి లిజన్ అనేది దాని ద్వారా మనము ఐ ద్వారా అబ్జర్వ్ చేస్తాం, మామూలుగా చెవుల ద్వారా విని దాని తర్వాత మనకు లోపల డిసిషన్ తీసుకొని బయటకు అవుట్పుట్ అనేది వస్తుంది. వీళ్ళలో ఆ విధంగా ఉండకుండా వన్ వే ట్రాఫిక్లా ఉంటుంది కాబట్టి వాళ్ళ లోకంలో వాళ్ళే ఉండడం అనేది జరుగుతుంది. అంటే డే డ్రీమింగ్, ఆల్వేస్ డే డ్రీమింగ్ అంటుంటాడు కనుక పక్కకున్న వాళ్ళకి 10 మంది ఉన్నా కూడా దే వోంట్ అబ్జర్వ్, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్ళు పిలిచినా పలకరు, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడే వాళ్ళు మాట్లాడుతుంటారు. సో ఇలాంటి కండిషన్స్ మనం ఎవరైనా ప్రతి మ్యాక్సిమం పిల్లలు మనం గమనిస్తున్నాం. సో ప్రతి ఒక్కరికి ADHD అనగానే భయపడాల్సిన అవసరం లేదు. దట్ విల్ మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ సింటమ్స్ ఉంటాయి. సో ఇది మనకి ఇంపల్సివ్నెస్లో తేడా ఎక్కువ గమనిస్తూ ఉంటాం. సో రెస్ట్లెస్నెస్ ఎవరి చాలా పీపుల్ గమనిస్తున్నాం, బట్ దానికి నెక్స్ట్ డేంజరస్ స్టేజ్ కనుక తీసుకుంటే ఇంపల్సివ్నెస్ అంటాం. అంటే సో ప్రతిదానికి ఓవర్ రియాక్షన్ అంటూ ఉంటాం. అంటే వాళ్ళకి కోపం ఎక్కువగా రావడం అనేది ఉంటుంది. చిన్న వాటి కూడా ఇంపేషెంట్ అంటే ఓపిక లేకపోవడం, అగ్రెసివ్ మెంటాలిటీ ఎక్కువగా ఉండడం. సో మనకి ఇది సైకోసిస్కి, ADHDకి ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత గమనించడం చాలా కష్టమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే డిస్ట్రక్టివ్నెస్, ఇంపల్సివ్నెస్ కనుక పెరుగుతుంటే కనుక ఏదో సెల్ఫ్ డిస్ట్రక్షన్ ఆ ఎదుటి వాళ్ళని డిస్ట్రక్షన్ పాలసీస్ ఉంటాయి కాబట్టి, సో మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండడం, ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఆర్ అగ్రెషన్లోకి వెళ్ళిపోవడం వల్ల సెల్ఫ్ డ్యామేజ్ చేయొచ్చు, ఎదుటి వాళ్ళని డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఆ విధంగా కూడా వాళ్ళకి చాలా పర్సనల్ డిజార్డర్కి దారితీసే అవకాశాలు ఉంటాయండి.
ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం చూస్తే కనుక చాలా మంది పేరెంట్స్ అంటూ ఉంటారు, అంటే బాబు చాలా యాక్టివ్గా ఆడుకుంటాడు అని చెప్పి. కొంతమంది చాలా సెన్సిటివ్ గా ఉంటారు, అంటే వాళ్ళకి ADHD ఉన్నట్టే లెక్కన అనుకోవాలా? యాక్సెప్ట్ అంటే కనుక ఇలాంటి కండిషన్స్ కనుక రిపీటెడ్గా మనం గమనిస్తుంటే ఒక డేలో మనం 24 hours అబ్జర్వేషన్ పేరెంట్స్ ఆర్ ద మేజర్గా మనకి చెప్పే అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి. ఇప్పుడు మనకి డాక్టర్ అబ్జర్వేషన్ చూసినట్టు 1 hour మ్యాక్సిమం 2 hours అబ్జర్వేషన్ ఉంటాయి. సో అండర్లైన్ గైడెన్స్ వాళ్ళ నెంబర్ ఆఫ్ రిపిటేషన్ ఆఫ్ ద టైమ్స్ కానీ ఫ్రెండ్స్తో ఈ విధంగా ఉంటారు, పేరెంట్స్తో ఈ విధంగా ఉంటున్నారు, ఇంటికి వచ్చిన కొత్త వాళ్ళతో ఈ విధంగా ఉంటున్నారు, న్యూ పీపుల్ హౌ దే ఆర్ బిహేవింగ్ అన్నది అబ్జర్వేషన్ మీద మనం తెలుసుకుంటాం. ఎందుకంటే దీస్ ఆర్ నథింగ్ బట్ అబ్నార్మల్ బిహేవియరల్ ప్యాటర్న్స్. సో మనకి ఎలాంటి పరీక్ష MRI ఆఫ్ ద టోటల్ బాడీ చెకప్ చేయించినా ఎలాంటి ఇష్యూస్ ఉండవు, బట్ ఓన్లీ బిహేవియర్లో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి సో ఇనీషియల్ స్టేజ్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయండి. అప్పుడప్పుడు సడన్గా నార్మల్గా మామూలుగా అయితే పిల్లలైతే కొంతమంది కూర్చుంటారు, కొంతమంది కూర్చోరు, రెస్ట్లెస్ ఉంటారు. సర్టన్ ఎక్స్టెంట్ బార్డర్ లైన్ కింద కాకుండా అవసరమైన టైంలో కూడా రిపీట్ కూర్చోకుండా తిరగడం, జంప్ చేయడం, మనం చెప్పింది వినకపోవడం మొండి వల్ల కావచ్చు, లేకపోతే యాబ్సెంట్ మైండెడ్ వల్ల కూడా కావచ్చు. అక్కడ రెండు మనకు కొద్దిగా తేడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో యాబ్సెంట్ మైండ్ వల్ల వినకపోయి ఆ విధంగా రిపీటెడ్గా పర్ డేలో మనకి ఎక్కువ చేసినా అదే కంటిన్యూ అయినా ఇది మనకి ఇనీషియల్గా 3 to 4 yearsలో మ్యాక్సిమం అబ్జర్వ్ చేయలేని పరిస్థితి. బట్ స్పీచ్ అనేది మనకి 2.5 yearsలోనే కానీ తెలిసింది కాబట్టి అప్పుడు కొంతమంది స్పీచ్ డీలోనే స్టార్ట్ అవుతాయి. కొంతమంది ఈవెన్ నార్మల్గా స్పీచ్ వలికిన వాళ్ళు కూడా నార్మల్ అన్ని స్కిల్స్ కాగ్నిషన్ స్కిల్స్ నార్మల్గా ఉన్నా కూడా ఇలాంటి కండిషన్స్ కొన్ని మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా హైపర్గా ఉంటే కనుక కంపల్సరీ ఇట్ మే లీడింగ్ టు ఆర్ మోడరేట్ టు మైల్డ్ ADHD కిందకి గమనించవచ్చండి. బట్ మనకు వేరే ఆల్టర్నేట్ సిస్టమ్లో దెర్ ఇస్ నో మెడికేషన్, ఓన్లీ పేరెంట్ ఇస్ ద బెస్ట్ గైడెన్స్ అండి అని చెప్తూ ఉంటారు. బట్ దర్ ఇస్ నాట్ ద కండిషన్. అది గైడెన్స్తో పాటు మనకు పేరెంటల్ సపోర్ట్తో పాటు మెడికేషన్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే హైపర్ యాక్టివిటీ ఆఫ్ ద బ్రెయిన్ అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఇంపల్సివ్నెస్ అనేది మన కండిషన్ తగ్గించాలి. అట్లానే డిప్రెషన్స్ కానీ సెడేటివ్స్ కానీ ఇవ్వకూడదు పిల్లలకి. ఇస్తే నిద్రపోవడం అనేది జరుగుతుంది. చాలా వరకు ఇలాంటి కండిషన్స్ వచ్చేసి ఆ మందులు వాడామండి, దీనికి ఏ మెడిసిన్ లేవు, యాంటీ డిప్రెసెంట్స్ కానీ మైల్డ్ సెడేటివ్ లాంటివి ఇస్తూ ఉంటారు. సో దానివల్ల డే వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. సో ఆ విధంగా కాదు, డిస్ట్రక్టివ్నెస్ తగ్గించాలి, డిస్ట్రాక్షన్ తగ్గించాలి అంటే ఇంపల్సివ్నెస్ అక్కడ తగ్గించాలి. స్టిమ్యులేషన్ నార్మల్గా చేస్తూ ఉంటే అది కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకు హోమియోపతిలో GCS మెథడ్లో అలాంటి నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయండి. సో మైల్డ్ టు మోడరేట్ కేసెస్ కూడా నార్మల్గా అయిన కేసెస్ ఉన్నాయి. బట్ ఇంపల్సివ్ కేసెస్ ఇట్ విల్ టేక్ టైమ్. బట్ అబ్జర్వేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. యాజ్ డాక్టర్ అబ్జర్వేషన్, ఫిజిషియన్ అబ్జర్వేషన్తో పాటు పేరెంటల్ అబ్జర్వేషన్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇన్ కేస్ అంటే ADHD అనేది చిన్నపిల్లలు ఆల్రెడీ అంటే మీరు చెప్పిన ప్రకారం పేరెంట్స్ గుర్తిస్తే కనుక హోమియోపతిలో ఎలా ట్రీట్ చేస్తారు? ఓకే, యాక్చువల్గా ట్రీట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ మెడిసిన్ రూపంలోనే, పిల్స్ రూపంలోనే ఉంటాయి. అండ్ కౌన్సిలింగ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. కౌన్సిలింగ్తో పాటు అంటే పేషెంట్ కౌన్సిలింగ్ ఇన్ ద సెన్స్ చిన్నపిల్లలు మనకి మ్యాక్సిమం కౌన్సిలింగ్ చేయలేరు. మదర్ ఈజ్ ద ఫస్ట్ కౌన్సిలర్ టు ద బేబీ. సో ఆ విధంగా ఓపికగా వినడం అనేది, వాళ్ళ చిన్న వర్క్ ఏమైనా చేస్తుంటే కూడా దే నీడ్ టు అప్రిషియేట్. రాంగ్ చేస్తే కనుక కొద్దిగా ఇమ్మీడియట్గా వాళ్ళకి అగ్రెసివ్నెస్ పెంచకుండా కొద్దిగా కంట్రోల్ ఎమోషన్స్ తోటి ఓపిక ఎక్కువ అవసరం వాళ్ళకి. ఆ విధంగా ఎందుకంటే ఎనీవే దే విల్ టర్న్ టు డిస్ట్రాక్షన్ ఎక్కువగా ఉండి ఎక్కువ ఇంపల్సివ్నెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సపోర్ట్ అనేది మనకు అవసరం. అండ్ అబ్జర్వేషన్స్ ఇప్పుడు మనకు డైరెక్ట్గా ఎవ్రీడే వాళ్ళని మనకు హాస్పిటలైజ్ ఉంచాల్సిన పరిస్థితి కాదు. కాబట్టి వీడియో క్లిప్పింగ్స్ ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు అబ్నార్మల్గా చేస్తూ ఉంటారో ఆ బిహేవియర్ మనం వీడియో క్లిప్పింగ్స్ తీసుకొని వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత దాని ప్రకారం మెడిసిన్ అది చేంజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. ఫస్ట్ థింగ్ హోమియోపతిలో మనకు కరెక్షన్ అయ్యేది హైపర్ యాక్టివ్నెస్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇంటెలిజెంట్ నార్మల్గానే ఉంటుంది, హైపర్ యాక్టివ్నెస్ తగ్గి, రెస్ట్లెస్ తగ్గి. సో ఇనిషియల్ ఫస్ట్ ఆర్ సెకండ్ విజిట్స్లో కూర్చోలేని పేషెంట్ అనేది థర్డ్ విజిట్లో కూర్చోవడం స్టార్ట్ చేస్తాడు. అంటే కన్సల్టింగ్ రూమ్లో కూర్చోవడం, మనం పిలిస్తే పలకడం అనేది స్టార్ట్ చేసిన కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. దెన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ కాన్సన్ట్రేషన్, అంటే వన్స్ రెస్ట్లెస్నెస్ తగ్గిందంటే అటెన్షన్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కాన్సన్ట్రేషన్ విల్ బి ఆల్సో ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వన్స్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అయితే వాళ్ళ స్కిల్స్ అనేది డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బోరింగ్ అనేది వాళ్ళకు ఉండగంటే వీళ్ళకి చాలా బోరింగ్, ఒక టాస్క్ ఇవ్వగానే అది వద్దు, రెస్ట్లెస్నెస్, నెక్స్ట్ అంటూ ఉంటారు. సో అది కాకుండా ఇచ్చిన టాస్క్ని కంప్లీట్ చేయడం అనేది నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీని లైఫ్ లాంగ్ మెడికేషన్ రిక్వైర్మెంట్ లేదండి. ఎవ్రీ మంత్లో మనకి ఎవ్రీ ఫీడ్బ్యాక్లో ఎవ్రీ వీడియో క్లిప్పింగ్స్ ఉంటూ ఉంటాయి. వాళ్ళ అబ్నార్మాలిటీస్ ఆ విధంగా నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మన దగ్గర మెడికేషన్ వాడిన పేషెంట్స్ చాలామంది నార్మల్ స్కూల్స్లో జాయిన్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి. సో వీళ్ళు ఎక్కువగా ఇనిషియల్లీ నార్మల్ స్కూల్స్లో ఎవరు జాయిన్ చేసుకుని, ఎందుకంటే ఈ బిహేవియర్ పెట్టడం వల్ల పక్క పిల్లలు కూడా డిస్ట్రాక్ట్ అవుతారండి, డిస్టర్బెన్స్ అవుతుంది, కూర్చోవట్లేదు మీ పాప మీ బాబు అంటూ ఉంటారు. అందుకని లిమిటెడ్ ఉన్న పీపుల్లో వేస్తూ ఉంటారు. ఆర్టిస్టిక్ స్కూల్స్లో కానీ ADHD స్కూల్స్లో కానీ వేయడం అనేది జరుగుతుంది. బట్ మన దగ్గర ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత దే ఎంటర్ ఇన్ టు నార్మల్ పీపుల్ ఆల్సో, నార్మల్ స్కూల్స్లోకి వెళ్ళి
మామూలుగా ఇంటెలిజెంట్ ఉంటారు ఎనఫ్ కాబట్టి మనకు దానికి మెడికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి పర్సనల్ రాయడం కానీ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడంతో పాటు సెన్సరీ అండ్ మోటార్ స్కిల్స్ అంటూ ఉంటాం. సో వాళ్ళు దే వాంట్ అంటే మామూలుగా పట్టుకోవడం అనేది చేయకుండా ఉంటారు. బట్ వన్స్ మెడికేషన్ స్టార్ట్ అయిన తర్వాత రాయడం కానీ కూర్చోవడం కానీ వినడం కానీ అన్నీ పెరిగి నార్మల్ స్టాండర్డ్స్లో స్కూల్స్కి వెళ్ళి నార్మల్గా అటెండ్ అయిపోయి నార్మల్ స్కూల్ స్కోరింగ్ కూడా చేసిన పిల్లలు కూడా మన దగ్గర ఉన్నారు. బట్ సివియారిటీని బట్టి మనకు పర్సన్ టు పర్సన్ డ్యూరేషన్ మే డిఫర్. కొంతమందికి 1 year 2 years 3 years పట్టిన కేసెస్ కూడా ఉంటూ ఉంటాయి. బట్ దే విల్ బికమ్ లైక్ ఎ నార్మల్ చైల్డ్. ఓకే అండి, డిస్కషన్ కంటిన్యూ చేద్దాం చిన్న బ్రేక్ తర్వాత. సో మెయిన్గా డాక్టర్ గారు అంటే మీరు చెప్పిన ప్రకారం చూస్తే కనుక ఇప్పుడు ADHD అనేది చిన్న పిల్లల్లోనే ఉంటుందా లేదా పెద్దవాళ్ళు కూడా ఉంటుందా? యాక్చువల్గా ఎక్కువ మనం చూసేది చిన్నపిల్లలు మనం చూస్తుంటాం. 5 years దాటిన పిల్లల్లో మనం ఎక్కువ గమనిస్తుంటాం. 11 years వరకు కూడా ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అడల్ట్లో కూడా అంటే పెద్దవాళ్ళలో కూడా మనకి ఈ ప్రాబ్లం గమనించవచ్చండి. చాలామంది గుడ్ పర్ఫార్మర్స్ ఇంటెలిజెంట్ పీపుల్ పెద్ద పెద్ద CEO లాంటి కేసెస్లో ఇలాంటి కండిషన్స్ మనం కొద్దిగా గమనిస్తుంటాం. బట్ వాళ్ళకి మైల్డ్ ఉంటుందంటే ఎక్కువ రెస్ట్లెస్నెస్, ఎక్కువ అటెన్షన్, ఎక్కువ యాంగ్జైటీ ఎక్కువ వీళ్ళ పీపుల్కి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కొంతమంది డిస్ట్రక్టివ్ వేలో ఉంటారు, కొంతమంది కన్స్ట్రక్టివ్ వేలో ఉంటారు. సో కన్స్ట్రక్టివ్ వేలో ఉన్న వాళ్ళు దే విల్ ఇన్ గుడ్ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండి వాళ్ళకి ఒక హై పొజిషన్ ఉంటుంది. బట్ దే కాంట్ కంట్రోల్ దేర్ ఎమోషన్స్. సో ఆ విధంగా ఇలాంటి కండిషన్స్ కూడా చాలా ఉంటూ ఉంటాయి. సో ADHD పీపుల్ ఆర్ ఇంటెలిజెంట్ పీపుల్, నాట్ లైక్ ఆర్టిస్టిక్ పీపుల్. సో వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ ఉంటారు, దే ఆర్ గుడ్ పర్ఫార్మర్స్ ఆల్సో. బట్ మైల్డ్ ఉన్న వాళ్ళకి ఇలాంటి కండిషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇంపల్సివ్నెస్ ఎక్కువ ఉండి ఇప్పుడు బ్యాలెన్స్ అంటే కూడా మనకు రెస్ట్ హైపర్ యాక్టివిటీ ఎక్కువగా ఉండి ఇంపల్సివ్నెస్ తక్కువ ఉంది అనుకోండి. సో వాళ్ళు దే గోల్ అనేది రీచ్ అవుతుంటే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇంపల్సివ్నెస్ ఎక్కువ ఉండి హైపర్ యాక్టివిటీ దాంతోపాటు ఎక్కువ ఉంటుంది అనుకోండి, డిస్ట్రక్టివ్ ప్యాథోలు ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దే విల్ డ్యామేజ్ దేర్ బాడీ ఇట్ సెల్ఫ్. సో అన్ని డిజీజెస్ వల్ల కూడా చాలా ఫాస్ట్గా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎనీథింగ్ మనకు యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెస్ట్లెస్నెస్ ఎక్కువ ఉంటుంది. ఏదో ఫిజికల్ ఏ విధంగా రెస్ట్లెస్ ఉంటారో మెంటల్గా రెస్ట్లెస్ ఎక్కువగా ఉంటుంటారు. సో కంపేర్ టు అదర్ పీపుల్ వీళ్ళకి లైఫ్ ప్యాటర్న్ కూడా చాలా తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సక్సెస్ ఏ విధంగా ఫాస్ట్గా అప్రోచ్ అవుతారో ఆల్ డిజార్డర్స్ కూడా వాళ్ళకి తొందరగా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అన్నిటికీ వాళ్ళకి తొందరగా లోన్ అయ్యే ఛాన్సెస్ మనకు ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. ఓకే అండి, మెయిన్గా అంటే ఆర్టిజానికి ADHDకి ఏమైనా సంబంధం ఉందా? ఓకే, సో రెండు బిహేవియరల్ ప్యాటర్న్ ఏనండి. సో ఆర్టిస్టిక్ అండ్ ADHD న్యూరలాజికల్ కానీ ఫ్రంటల్ కానీ కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ ఇలాంటి సైడ్ దానికి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్టిస్టిక్ కంప్లీట్ డిఫరెంట్, బట్ కొన్ని మిక్సింగ్ సిమ్టమ్స్ రెండింటికి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వీ కెన్ రికగ్నైజ్ ఆర్టిస్టిక్ పీపుల్ వెరీ ఈజీ కంపేర్ టు ADHD. ఇప్పుడు హైపర్ యాక్టివ్ ఉండగానే ADHD కాకుండా కొంత నార్మల్గా ఉండొచ్చు, అబ్నార్మల్ ఉండొచ్చు, ఇనీషియల్ స్టేజ్ ఉండొచ్చు. బట్ ఈ ఆర్టిస్టిక్ కేస్ సో మన చిన్నపిల్లలే గమనిస్తుంటాం. మనకు వినకేది అంటే వీళ్ళకి అందరికి సెన్సరీ లాస్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దెర్ ఈజ్ నో ఐ టు ఐ కాంటాక్ట్ అంటే సోషల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇంటరాక్షన్ కానీ ఉండదు వీళ్ళలో. మనం ఇది ఎక్కువ చిన్నపిల్లలు గమనిస్తుంటాం. 2.5 years అయినా కూడా పేరు పిలిస్తే పలకరు వాళ్ళు. సో మనం చూడరు, మన ఎటువైపు చూస్తుంటారు. నథింగ్ బట్ ఇడియాటిక్ లుక్ ఉంటుంది. అంటే దెర్ ఈజ్ నో ఐ టు ఐ కాంటాక్ట్. మనం పిలిచినా చేస్తే వాళ్ళు పలకరు, మన వైపు చూడరు. అదొక మేజర్ రీజన్. ఎట్ ద సేమ్ టైం ఇట్లాంటి మన కండిషన్స్ ఏమనుకుంటే చిన్నపిల్లలు అంటే ఇయర్ ప్రాబ్లం ఏమన్నా ఉందా, వినపడట్లేదా, ఐ ప్రాబ్లం ఏమన్నా ఉందా అనుకుంటాం. బట్ ENT అన్నీ నార్మల్గా ఉంటాయి. బట్ స్టిల్ దెర్ ఈజ్ నో ఐ టు ఐ కాంటాక్ట్ విత్ ద పేరెంట్స్ ఇట్ సెల్ఫ్. రికగ్నిషన్ కూడా వాళ్ళకి ఉండకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళ పేరు పిలిచినా కూడా వాళ్ళు పలకలేరు, అంటే అని చెప్పలేరు, దెర్ వోంట్ బి ఎనీ రెస్పాన్స్. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, సోషలైజేషన్ అనేది ఉండదు వాళ్ళలో, మెయిన్ థింగ్ అది. ఎట్ ద సేమ్ టైం కంపేర్ టు ADHD కంటే మనకు ఆర్టిస్టిక్ పీపుల్లో లో ఇంటెలిజెన్స్ ఉంటాయి. సో రెస్ట్లెస్ అనేది ఎక్కువ లేకుండా ఉండే ఛాన్స్. బట్ రిపిటేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీళ్ళేమో ఒక వర్క్ ఒక టాస్క్ ఇస్తే బోర్ అయిపోతుంది, కాన్సన్ట్రేషన్ లేకుండా నెక్స్ట్ టాస్క్లోకి వెళ్ళిపోతారు. వీళ్ళేమో రొటీనిజం అంటే ఒక వర్క్ చెప్తే కనుక అదే రిపిటేషన్ ఆఫ్ ద వర్క్ చేస్తూ ఉంటారు. సో రిపిటేషన్ నథింగ్ బట్ బ్లూ డ్రెస్ అంటే రొటీనిస్ట్ అంటూ ఉంటాం. ఈ రోజు ఈ టైంకి మనము ఇది చేసినామంటే రేపు అదే టైంకి మళ్ళీ వాళ్ళు అదే చేస్తూ ఉంటారు. సో డిన్నర్ ఈ టైంకి ఈ ఫుడ్ తిన్నామంటే రేపు కూడా నాకు అదే ఫుడ్ కావాలని అడగడం, ఇదే డ్రెస్ వేసుకొని బయటకు వెళ్దామంటే నాకు రేపు అదే కలర్ డ్రెస్. అంటే క్రియేటివ్నెస్ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళకి. సో న్యూ చేంజెస్ అనేది వాళ్ళకి యాంగ్జైటీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా కొత్త పార్ట్ కానీ కొత్త వాళ్ళని చేసిన వాళ్ళకి యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఇది వీళ్ళు ఎక్కువ మూడీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, డిప్రెసివ్నెస్కి ఎక్కువ ఉంటాయి. సో IQ లెవెల్స్ కొద్దిగా కంపేర్ టు ADHD కంటే తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దే వోంట్ మింగిల్ విత్ ద పీపుల్ ప్రాపర్లీ. న్యూ పీపుల్ ఇంకా అస్సలకే మింగిలింగ్ గారు, న్యూ థింగ్స్ అనేది వాళ్ళకి అలవాటు పడలేరు. వీళ్ళు ఒక దగ్గర కూర్చోగలుగుతారు, ఇబ్బంది లేదు. మైల్ స్టోన్స్ అన్ని నార్మల్గా వచ్చినా కూడా స్పీచ్ కూడా వీళ్ళలో కూడా డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఒకటి కేసులో ఆటిజం అండ్ ADHD కూడా ఉండే అవకాశాలు కూడా ఉంటాయండి. సో అలాంటి కండిషన్లో మనకు చాలా కష్టతరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బార్డర్ లైన్ మేనేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనం గమనిస్తూ ఉంటాం. సో ఇదే రీజన్స్ రెండింటికి సిమిలర్గా అయినా కూడా
లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ వాళ్ళకి ఇచ్చే మెడికేషన్లో కానీ తేడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ అవుతుందంటే వీళ్ళు ఐక్యూ పెరిగే మెడికేషన్ కూడా ఇవ్వాలి. ఐక్యూ పెరుగుతుంది, దే విల్ రెస్పాండ్, ఐ టు ఐ కాంటాక్ట్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగి మామూలుగా రొటీనిజం నుండి నార్మల్ లైఫ్ దే విల్ బిహేవ్. అంటే సో చేంజ్ అయినా కూడా ఇబ్బంది లేకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి ఒక టాస్క్ ఇస్తే కనుక మధ్యలోనే వెళ్ళిపోయి ఇంకో టాస్క్ స్టార్ట్ చేస్తారు. వీళ్ళు ఆ టాస్క్ కంప్లీట్ చేస్తారు, బట్ మళ్ళీ నెక్స్ట్ డే కూడా అదే కావాలి, వేరే గేమ్ ఆడరు, ఇంకా అదే గేమ్ ఆడతాను అంటారు. ఒక టీవీలో చూస్తుంటే కూడా అదే షో కావాలని చెప్పి రిపీటేషన్, అదే ఎపిసోడ్, నాట్ నెక్స్ట్ ఎపిసోడ్, దాన్ని రిపీటెడ్గా చూస్తూ ఉంటారు. ఏదైనా గేమ్ ఆడుతుంటే అదే రిపీటేషన్గా చేస్తూ ఉంటారు. సో ఎనీథింగ్ రిపీటెడ్ అండ్ ఇడియాటికల్ థింగ్స్ మనం ఎక్కువ గమనిస్తుంటాం ఇన్ ఆర్టిస్టిక్ పీపుల్. సో ఆ విధంగా మనం గమనించవచ్చు. పిల్లలు మామూలుగా పేరెంట్స్ చెప్తూ ఉంటారు. సో దాని ప్రకారం మనకు లైన్ ఆఫ్ అప్రోచ్ కానీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కనుక ఇస్తే ఆర్టిస్టిక్ చిల్డ్రన్ ఆల్సో గోయింగ్ ఇంటూ నార్మల్ స్కూల్స్ అలాంగ్ విత్ హైపర్ యాక్టివిటీ. బట్ డిస్ట్రక్షన్ కనుక తీసుకుంటే ఆర్టిస్టిక్ అంటే మనకి హైపర్ యాక్టివిటీ పీపుల్లో ఎక్కువ డిస్ట్రక్షన్, ఎక్కువ ఇంపల్సివ్నెస్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు తొందరగా డ్యామేజ్ వాళ్ళనే చేసుకుంటే రైతు వాళ్ళనే చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఓకే అండి, అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం చూస్తే కనుక చాలా మంది పిల్లలు అంటే ఏమైనా చెప్తే కూడా వినకపోవటం, 2-3 సార్లు పిలిస్తే కానీ పలకపోవడం చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్లో ఎక్కువగా బిస్కెట్స్ తినటం వల్ల కూడా ఇది కారణం అని అనుకుంటారు చాలా మంది. ఇది ఎంతవరకు నిజం అంటారు? యాక్చువల్గా దానివల్ల మనకు ఆ ప్రాబ్లం రాదు, బట్ ట్రిగరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్రెడీ ప్రాబ్లం ఎగ్జిస్టింగ్ ఉందనుకోండి, దేర్ గట్ అంటే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అనేది సెన్సిటివ్ టు ఆల్ మైదా ప్రొడక్ట్, కెసిన్ అండ్ గ్లూటిన్, దానికి సెన్సిటివ్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి యాబ్సెంట్ మైండ్నెస్ ఎక్కువ పెరగడం కానీ, కాన్సన్ట్రేషన్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఆర్ హైపర్ యాక్టివిటీ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని సో ఆ ఫుడ్ తినడం వల్ల వాళ్ళకి ఆ ప్రాబ్లం రాదు, కానీ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళని మైదా కానీ, బిస్కెట్స్ కానీ అలాంటి ప్రొడక్ట్స్ అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. గ్లూటిన్ ఫ్రీ అండ్ కెసిన్ ఫ్రీ అంటాం. కెసిన్ అయితే మన మిల్క్ ప్రొడక్ట్స్, మిల్క్ నార్మల్ మిల్క్ ఆల్సో. కాకపోతే చిన్నపిల్లలకి అది మిల్క్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. వాళ్ళ గ్రోత్కి, మామూలుగా బోన్ డెవలప్మెంట్ కానీ, మజిల్ డెవలప్మెంట్ కానీ, ఇలాంటి వాళ్ళకి చాలా హైపర్ యాక్టివ్నెస్ పెరిగిపోయి డిలే ఇన్ ద రెస్పాన్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళ గట్టు చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి అది అవాయిడ్ చేయమంటాం. అండ్ గ్లూటిన్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ చపాతీ అంటాం కదా మనం, గ్లూటిన్ ఫ్రీ డైట్ కూడా వాళ్ళకి ఇవ్వాలండి. ఉప్మా రవ్వ కానీ, గోధుమ రవ్వ కానీ, గోధుమ పిండి కానీ, దే నీడ్ టు అవాయిడ్ కంప్లీట్లీ. అండ్ కార్బ్స్ ఆల్సో, షుగర్ నథింగ్ బట్ కార్బ్స్ ఇస్ నథింగ్ బట్ షుగర్ రిలేటెడ్ ఐటమ్స్ ఎక్కువ ఉండగా ట్రిగరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కార్బోహైడ్రేటెడ్ డ్రింక్స్ కానీ, పేస్ట్రీస్ కానీ అని, ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ కానీ, యాడెడ్ థింగ్స్ ఏమైనా ఉన్నా, పిజ్జాస్, బర్గర్స్ లాంటి థింగ్స్ కానీ, మైదా బిస్కెట్స్ కానీ, బేకరీ ఐటమ్స్ కానీ దే నీడ్ టు అవాయిడ్. సో దానివల్ల ఏంటి అంటే సో మెడిసిన్ యాక్షన్ గట్ సెన్సిటివిటీ తగ్గడం వల్ల వాళ్ళు ఫాస్ట్ కూడా మెడిసిన్కి రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటారు. ఆ ప్రాబ్లంకి మెడిసిన్కి అది అవాయిడెన్స్ కాదండి, నాట్ ఫర్ ద మెడికేషన్, నాట్ ఫర్ ద ట్రీట్మెంట్, ఫర్ దేర్ ప్రాబ్లమ్ దే నీడ్ టు అవాయిడ్ దోస్ థింగ్స్. అంటే చాలా మందికి ఏంటంటే పిల్లలు ఎదుగుదల ఆగిపోతుంది కదా అంటే నరిష్మెంట్ విత్ విటమిన్ సప్లిమెంట్స్ ఇవ్వచ్చు. సో డ్రై ఫ్రూట్స్ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. సో డ్రై ఫ్రూట్స్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ మినరల్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అది ప్రొవైడ్ చేయొచ్చు. అదర్ దెన్ దట్ ప్రోటీన్ రిచ్ డైట్ వేరేది కూడా ఇచ్చినా కూడా ఇబ్బంది ఏమీ ఉండదు. వెల్ బిల్ట్ కానీ, హైట్ కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా నార్మల్ లైఫ్ లీడ్ చేసేచ్చు. మెడికేషన్ వర్క్ అవుతాయి, తిన్న ఫుడ్ వంట పట్టడానికి మెడిసిన్స్ వర్కౌట్ అవుతాయి. బట్ ఇప్పుడు నేను డయాబెటిక్, నేను షుగర్ తింటానంటే ఏ విధంగా ఉంటుందో సేమ్ థింగ్ ఏడిహెచ్డి ఉన్న వాళ్ళ ఆర్టిస్టిక్ పీపుల్ కానీ కేసిన్ డైట్ కానీ, మిల్క్ ప్రొడక్ట్స్ కానీ, ఇప్పుడు చాక్లెట్ ఐటమ్స్ ఇవ్వడం వల్ల కానీ, లేకపోతే గ్లూటిన్ డైట్ ఇవ్వడం వల్ల కూడా ట్రిగ్గరింగ్ అవుతుంది కాబట్టి దే నీడ్ టు అవాయిడ్. సో మెడిసిన్స్ వల్ల రెస్పాండ్ రాకపోవడానికి ఒక రీజన్ అది ఉంటుంది కాబట్టి అది అవాయిడ్ చేసి డే 1 ఇట్సెల్ఫ్ మనం చెప్తూ ఉంటాం. అది అవాయిడ్ చేస్తే మెడిసిన్ కూడా తొందరగా రెస్పాండ్ అవుతాయి, ప్రాబ్లం లేకుండా కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం డైట్ అంతా చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తినే ఫుడ్ అది. ఇప్పుడు చాలా మంది యాక్టివ్గా ఉన్నా కానీ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కూడా ఓకే వీళ్ళు ఇంతే ఇలాగే ఉంటారు అని ఫిక్స్ అయిపోతారు, చాలా లైట్ తీసుకుంటారు. ఇన్ కేస్ ADHDని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? ఓకే, ఇంపల్సివ్నెస్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు హైపర్ యాక్టివ్ సర్టన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ కంట్రోలబుల్, ఇట్ ఈస్ మేనేజబుల్. బట్ అది కనుక ఇంపల్సివ్నెస్ హయ్యర్గా ఉందనుకోండి, సో యాంగర్నెస్ ఎక్కువగా ఉన్న, అగ్రెసివ్ మెంటాలిటీ ఎక్కువగా ఉంటుంది. కొంతమంది చిన్నపిల్లలు చూస్తుంటాం విసిరేస్తుంటారు వస్తువులు, కొంతమంది బ్లాక్మెయిలింగ్ చేస్తుంటారు, చాకు తీసుకొని కోయడం అట్లాంటి కూడా. అట్లాంటి డిస్ట్రక్టివ్నెస్ ఎక్కువ పెరిగింది అనుకోండి, సో వాళ్ళకి లైఫ్ థ్రెటనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్ డిజైర్డ్ వాళ్ళు తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దే వోంట్ మింగిల్ విత్ ద పీపుల్. పొజిషన్ గోల్ అనేది ఉండకపోవడం ఒక రీజన్ అవుతుంది. వాళ్ళకి అచీవర్స్ కాదు, దే ఆర్ నాట్ అచీవర్స్, దే ఆర్ నాట్ పర్ఫార్మర్స్. ఆ విధంగా లేకుండా స్కిల్స్ లేకుండా అయిపోయి ఇలాంటి కండిషన్లో సైడ్ ట్రాక్తో పాటు డిస్ట్రాక్షన్తో పాటు డిస్ట్రక్షన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో దే విల్ స్పాయిల్ దేర్ లైఫ్ మెంటల్లీ, నాట్ ఓన్లీ ఫిజికల్లీ. అండ్ లైఫ్లో కూడా గోల్స్ లేకుండా ఉండడం వల్ల నాట్ ఓన్లీ దట్ పర్టికులర్ పర్సన్, టోటల్ ఫ్యామిలీ కూడా
మనకు ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ గమనిస్తుంటాం. వాళ్ళకి దెర్ ఇస్ నో ఎఫెక్షన్, మా మదర్ మా ఫాదర్ అని ఎఫెక్షన్ కూడా ఉండదు, కోపం అనేది తెలియదు, డిఫరెన్షియేషన్ ఎక్కువ లేని పరుకున్న చిల్డ్రన్ కూడా చాలా మంది ఉంటూ ఉంటారు. సో దే వోంట్ లవ్ దేర్ పేరెంట్స్, దే వోంట్ లవ్ దేర్ సిబ్లింగ్స్, ఆ విధంగా కూడా ఉంటూ ఉంటాయి. సో కోపం అనేది, భయం అనేది, కొంతమందికి భయం అనేది ఉండదు, ఫియర్లెస్. చాలా మంది పిల్లలు మనం భయం గమనిస్తూ ఉంటాం. సో భయం గమనించకుండా ఫియర్లెస్ పీపుల్ కూడా ఎక్కువగా ఉంటుంటారు. రోడ్ క్రాస్ చేస్తే నేను కింద పడితే నాకు దెబ్బ తగులుతుంది అని వాళ్ళకి తెలియాలి. బట్ సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి తెలియదు, కానీ వీళ్ళకి తెలియదు. సో దే విల్ క్రాస్ ద రోడ్, వెహికల్ వస్తూ ఉంటుంది, వాళ్ళు క్రాస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి కండిషన్స్ అయిపోయి కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అడల్ట్స్ అంటే ఫియర్లెస్ ఈజ్ ఆల్సో వెరీ డేంజర్, ఎమోషన్స్ లెస్ ఆల్సో వెరీ డేంజర్. సో ఇట్ మే లీడ్స్ టు ఎనీథింగ్ ఇన్ దేర్ లైఫ్. సో అచీవర్స్ కాకుండా, పర్ఫార్మర్స్ కాకుండా, సో దెర్ ఇస్ నో అటాచ్మెంట్ ఇన్ దేర్ లైఫ్ టు ఎనీ వన్. కాబట్టి చాలా లైఫ్ స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. మెయిన్గా అంటే ADHDకి అంటే రూట్ కాజ్ ఉండే అవకాశం ఉందా? సో యాక్చువల్లీ మనకు అనుకున్న దాని ప్రకారం ఇది పెథలాజికల్లీ మనకు డయాగ్నోసిస్ పరంగా అయితే ఏది లేదు, బట్ కాజెస్ అనేవి ఇవి. సో చాలా మంది ఎవరైనా స్మోకర్స్, డ్రింకింగ్ కూడా ఎక్కువ ఉన్నాయి ఫీమేల్లో కూడా. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో చాలా మంది స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అని చేస్తున్నారు, అది కూడా ఒక ట్రిగ్గరింగ్ కాబట్టి దే నీడ్ టు అవాయిడ్. సో ఇలాంటి కండిషన్లో లైఫ్ స్టైల్ ప్యాటర్న్లో కూడా మనకి ఉన్నాయి కాబట్టి రూట్ కాజ్ అంటే ఇంతకుముందు చెప్పిన రీజన్స్ అన్ని మనకి కారణాలు కాబట్టి కొన్ని ప్రికాషన్స్ తీసుకొని కాన్సన్ట్రేషన్ పెట్టి ఆన్ టైం అంటే రిప్రొడక్టివ్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది, దాని ప్రకారం కాన్సన్ట్రేషన్, కెరీర్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. అన్ని బ్యాలెన్స్ లైఫ్లో వెళ్తూ ఉంటే టైం అనేది ఇవ్వడం వల్ల వాళ్ళకు మ్యాక్సిమం ఇనిషియల్ స్టేజ్లో ఉన్న మనం రికవరీ చేసుకోవచ్చు. మెడికేషన్ రిక్వైర్మెంట్ లేకుండా కూడా చూసుకోవచ్చు. అలానే షార్ట్ కట్ మెథడ్స్లో సెడేటివ్స్ లాంటిది ఇవ్వకండి. సో ది బెస్ట్ మెడికేషన్ హోమికేర్ ఇంటర్నేషనల్లో మనకి GCH మెథడ్ మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా టోటల్ ప్రాబ్లమ్ రెక్టిఫై అయిన ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయండి. ADHD గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి డాక్టర్స్ టైం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్ టు సాక్షి.